వి ఎంజాయ్డ్ అ లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. ఆ ఒక్కటి అడక్కు. సో భర్త మహాశైలు ఒక విజ్ఞప్తి మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. సినిమా నాకు డీసెంట్ అనిపించింది, చాలా చోట్ల బాగా నవ్వుకున్నా. అరే జోక్స్ బాగా పడినాయి. సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, రవితేజ గారు ముఖ్యంగా బాగా నవ్వించారనే ఫీలింగ్ వచ్చింది. బాగానే వెళ్తుందిరా, బాగానే ఉందని ఫీలింగ్ వచ్చింది. బట్ నాకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది సినిమా తోటి. వీళ్ళు ఈ సినిమాకి కోర్ ఏదైతే తీసుకున్నారో చీటింగ్ చేశారు. టెక్నికల్లీ హస్బెండ్ చీట్ చేస్తాడు ఇంకొక అమ్మాయి తోటి. సో దాన్ని వైఫ్ కి తెలియకుండా ఎలా మేనేజ్ చేశారని మెజారిటీ ఆఫ్ ద స్టోరీ అదే నడుస్తూ ఉంటుంది. ఏదైతే మెయిన్ పాయింట్ ఉంటుందో దాన్ని అడ్రస్ చేయకుండా వీళ్ళు క్రియేట్ చేసిన ఫన్ అంతా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దొరకకుండా తప్పించుకోవాలి, మేనేజ్ చేయాలి. ఈవెన్ ఆల్రెడీ మనం కొన్ని సినిమాల్లో చూసేసాను, ముఖ్యంగా పెళ్ళ మూరెళ్తే అలాంటి సినిమాలు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి సెటప్ నడుస్తూ ఉంటది. అది నాకు మెజారిటీ వర్కౌట్ అయింది. చాలా ఏరియాస్ లో నవ్వను అనుకున్నాను, బట్ సర్ప్రైజింగ్లీ చాలా గట్టిగా నవ్వాను. మంచి ఫన్ అనిపించింది. ముఖ్యంగా 90s లో పిల్లోడు ఉంటాడు చూసారా, ఆ పిల్లోడు దీనిలో కూడా ఉంటాడు. బాబాయ్ అని కూడా ఒకటి వస్తూ ఉంటది. ఆ గ్యాగ్ చాలా నవ్వొచ్చింది, మంచి అనిపించింది అది కూడా. అండ్ ఆల్సో వెన్నెల కిషోర్ గారు అందరికంటే తక్కువ నవ్వించారు, బట్ హీ వాస్ గుడ్. కొన్ని ఏరియాస్ లో డబ్బింగ్ తోటి ఆగమట్టించేసారు, అది మంచి అనిపించింది. సత్య గారు సీరియస్లీ అంటే లైక్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఫీలింగ్ వస్తుంది అనమాట. సినిమా టోన్ ఒక రకంగా వెళ్తా ఉంటుంది, ఈయన ఏంటబ్బా మరీ ఓవర్ అయిపోయింది అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బట్ మళ్ళీ ఆయన తీసుకొచ్చారు, అక్కడ జోకులు చాలా గట్టిగా పడినాయి, బాగా నవ్వొచ్చింది. చాలా రోజుల తర్వాత రవితేజ గారి ఫిలిమ్స్ లో ఆయన కామిక్ టైమింగ్ బాగా పండిందని చెప్తా. ముఖ్యంగా దీంట్లో గట్టిగా నవ్వించింది. ఆయన ఉన్న సిచ్యువేషన్ కి, ఆయన దగ్గర ఉండే కామిక్ టైమింగ్ కి మనం ఎప్పుడో దుబాయ్ సీన్ ఆర్ఎల్స్ డాన్ సీన్ లో చూసినట్టుగా కొన్ని డైలాగ్స్ కామిక్ టైమింగ్స్ పడతా ఉంటాయి. బట్ వీళ్ళందరికంటే నన్ను గట్టిగా నవ్వించింది అంటే మాత్రం సునీల్ గారు భయ్య. సీరియస్లీ హీఈస్ రియలీ గుడ్. చాలా రోజుల తర్వాత అరే ఇద్దరా ఈయన కామిక్ టైమింగ్ ఇట్లుంటది. ముఖ్యంగా పెళ్ళా మూరెళ్తలో కూడా ఆయన బిట్టోడు ఉంటుంది, అది చాలా బాగుంటుంది. దీంట్లో కూడా బాగా వాడుకున్నారు అనిపించింది. హీ వాజ్ రియలీ గుడ్ ఇన్ దిస్ మూవీ. అక్కడ వరకు నాకు ఓకే డీసెంట్ బాగానే అనిపించింది సినిమా, అక్కడ వరకు మాత్రమే. మిగతాదంతా కూడా ఇటో పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో నాకు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే నవ్వించండి, అండ్ ఆల్సో మీరు చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ తీసుకున్నారు. చీటింగ్ అనేది చాలా పెద్ద తప్పు, దాన్ని మీరు ఎలా చూపిస్తారనే దాని మీద ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా అలా బ్లాండ్ గా అక్కడక్కడ మంచి నవ్వులు వస్తూ ఏదో జరుగుతున్నట్టు చూపిస్తా పోతా ఉంటారు. మన క్యారెక్టర్ సెటప్ అంతా కూడా వెళ్తా ఉంది. జోక్స్ పడ్డప్పుడల్లా కూడా మంచిగా అనిపించింది. దీన్ని ఎలా అడ్రస్ చేస్తారు అని ఎండింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏంది అర్థం కాలేదు. అంటే లైక్ అది మంచి చేసిరా చెడు చేసిరా నేను చెప్పాను, మీరు థియేటర్కి వెళ్ళి చూసుకో. దాన్ని జస్టిఫై చేస్తారా లేదా అని కూడా మీరు థియేటర్కి వెళ్ళి చూసేసుకోండి, నాకు సంబంధం లేదు. నాకైతే మాత్రం పర్టికులర్ గా అది నచ్చలేదు. అదొకటి అనుకున్నా కానీ సినిమాలో ఇంకో పెద్ద బొక్క ఏంటంటే ఊ అంటే పాట వస్తుంది, ఆ అంటే పాట వస్తుంది. నాకు తెలిసి ఇది ఒక ఫన్ ఫిలిం, పాటలు వస్తూ ఉంటాయి సంక్రాంతి ప్లాన్ చేసుకున్నట్టుగా. బట్ సినిమాకి సంబంధమే ఉండదు. ఏదో ఆపేసే సినిమా 2 నిమిషాలు పాట పెట్టేసుకుందాం, తర్వాత మళ్ళీ వద్దాం అన్నట్టుగా వస్తూ ఉంటాయి అనమాట పాటలు. అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అట్లా ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే ఇది పేపర్ లైన్ లో ఉంటుంది సినిమా. నువ్వు కామెడీతో మేనేజ్ చేస్తే సరిపోతుంది. బట్ ఒక సర్టన్ పాయింట్ తర్వాత సెకండ్ హాఫ్ లో అయిపోయింది సినిమా. అంటే నువ్వు నెక్స్ట్ మెయిన్ పాయింట్ ని అడ్రస్ చేయాలి, అది చేయకుండా ఆగా నేను ఇంకోటి పెడతా అని చెప్పేసి ఇంకో పాట రావడము, ఇంకో గ్యాగ్ పెట్టడము, ఏంటిది అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అనవసరంగా ఈ స్టోరీలో ఒక విలన్ ఉంటాడు, ఏం చేసిన క్యారెక్టర్ తోటి అర్థమే కాలేదు. జస్ట్ ఏదో ఉన్నాడు, పెట్టాలి, ఏదో ఒక స్టేక్స్ బిల్డప్ చేయాలనిపించింది. బట్ ఏమైంది ఆ క్యారెక్టర్ తో నాకు అర్థమే కాలేదు. ఇప్పుడు హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు మనకి, అషికా రంగనాథ్ అండ్ ఆల్సో మన డింపుల్ హయాతి క్యారెక్టర్. అషికా రంగనాథ్ కి మంచి క్యారెక్టర్ రాసుకున్నట్టు అనిపించింది. మళ్ళీ కొంచెం మీట్ ఉన్న క్యారెక్టర్ ఆమెకి. డింపుల్ హయాతి షుడ్ హావ్ బీన్ మెయిన్ క్యారెక్టర్. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంకా చూపించుంటుంటే మనకి ఇంకా బాగా తగ్గలేదు క్లైమాక్స్. ఆమె జస్ట్ నా భర్త రాముడు, ఏం తప్పే చేయడు, నా భర్త మీద నాకు నమ్మకం ఉంది, ఈ డైలాగ్స్ తప్ప ఇంకేమీ ఉండదు సినిమా మొత్తంలో. అట్లాంటప్పుడు నాకు కింద నచ్చుతుంది బ్రో. లైక్ నువ్వు కొంచెం వెయిట్ యాడ్ చేయాలి కదా క్యారెక్టర్ తోటి కూడా. లైక్ తీసుకుందే మెయిన్ ఎలిమెంట్ అదే కదా. చీట్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటి అది చెప్పాలి. చీట్ చేసిన స్పాయిలర్ అనకంటారు బాబు, ట్రైలర్లు ఇచ్చేసారు వాళ్ళ పాయింట్. దాన్ని అండ్ ఆల్సో చీటింగ్ విషయాన్ని ఎలా అయితే అడ్రస్ చేశారో, అంటే నువ్వు ఒక ఎక్స్ట్రీమ్ థింగ్ చేసావో దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఇంకో ఎక్స్ట్రీమ్ థింగ్ చేస్తే సెట్ అయిపోయిందా, జస్టిఫై అయిపోయిందా, అంటే నువ్వు చేసింది మాఫ్ అయిపోయిందా, నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీటింగ్ అనేది నా దృష్టిలో ఎవరు చేసినా తప్పే, రిగార్డింగ్ ఆఫ్ ద జెండర్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. వీళ్ళు చేస్తే ఓకే, వాళ్ళు చేస్తే ఓకే అని నచ్చదు. అండ్ ఆల్సో ఈ చీటింగ్ అనే దాన్ని జెండర్ కి బేస్ చేయడమే కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు సడన్ గా కొన్ని సినిమాస్ లో లేడీస్ చీట్ చేశారనుకో ఒక మాట అనేస్తావు, జెంట్స్ చేసేస్తే దాన్ని కామెడీగా చేస్తే మాత్రం నాకు నచ్చదు. అట్లా కాదు, అది జస్టిఫై చేయకూడదు. అది సినిమాలో చేశారని చెప్పట్లేదు, కాకపోతే నాకు అది ఎండ్ అయిన విధానం నచ్చలేదు. మేబీ అది నా కోసమే కావచ్చు, మిగతా వాళ్ళందరికీ అది ఓకే అనిపించచ్చు, బట్ నాకైతే మాత్రం అది వర్కౌట్ కాలేదు. బట్ మెజారిటీ నాకు 2 రిక్వైర్మెంట్స్ ఉండే, నవ్వించండి, ఏదైతే రీజన్ పెట్టుకున్నారో దాన్ని బాగా చూపెట్టండి. నాకైతే మాత్రం బాగా నవ్వించారు, బట్ స్టిల్ నాది రీజన్ పోయింది. 50-50 అనుకోవచ్చు. మిగతావి మ్యూజిక్ అయితే మాత్రం ఓకే అనిపించింది, లైక్ బాగానే పెట్టుకున్నారు. ఓకే సినిమాటోగ్రఫీ బాగుంది అనిపించింది, బాగానే డబ్బులు అయితే బాగా పెట్టినారు అనిపించింది నాకైతే మాత్రం. ఆర్టిఫిషియల్ స్టోరీ భయ్య, అంటే లైక్ సెటప్ అంతా కూడా కొంచెం ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది అనమాట. ఒక విన్యార్డ్ సెటప్ అని పెడతా ఉంటారు, దాంతో పెద్దగా ముంగడికి ఏది వెళ్ళదు, దాన్ని ఇంకొంచెం బాగా చూపించిన అయిపోయింది. అండ్ ఆల్సో చాలా కాంప్లెక్సిటీ పెట్టొచ్చు అట్లని చెప్పేసి కూడా ఏమీ చేయలేదని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. చాలా సినిమాల తర్వాత రవితేజ గారి సినిమా ఓకే రా మంచిగా ఓకే పర్లేదు బాగానే తీసారని ఫీలింగ్ వచ్చిందంటే చాలా సినిమాల తర్వాత. సో అదొక ప్లస్ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ ఆయన కామిక్ టైమింగ్ ని ఈ సినిమా చాలా బాగా వాడుకున్నారు, అది నాకు మంచి అనిపించింది. ఓవరాల్ గా ఇట్స్ డీసెంట్ మూవీ, అంటే చెప్తున్నా కదా యావరేజ్ టు డీసెంట్ వెళ్ళిపోయింది అన్నట్టు. నాకు ఒకటి బాగా నచ్చింది, ఇంకోటి అస్సలే నచ్చలేదు. సో అక్కడ ఆగిపోయినా, మిగతా అంతా కూడా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించింది భరత మహాశైలకు విజ్ఞప్తి? బట్ స్టిల్ చీటింగ్ ఈజ్ రాంగ్, దాన్ని జస్టిఫై చేయకూడదు. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.